అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్లో ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ చూస్తున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో తెలుగుకు సంబంధించి కొన్ని పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సైకాలజీకి సంబంధించి కూడా పేపర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోస్‌ని అందరూ చూసి మీ ప్రిపరేషను ఎంతవరకు వచ్చిందన్నది ఒక అంచనా తెచ్చుకుంటారని చెప్పి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియోస్‌ని అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇదే మన ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్వెషన్స్ చూసుకుందాం. క్వెషన్ నంబర్ 1 మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్ చూడండి. థార్న్డైక్, స్కిన్నర్, బ్రోనర్, విక్టర్ ఫ్రాంకిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విక్టర్ ఫ్రాంకిల్. క్వశ్చన్ నెంబర్ 2 స్వీయ అభ్యసనం అనే భావన వీరికి సంబంధించినది. ఆప్షన్స్ పావ్లో, కిర్క్, బ్రౌన్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 3 ఆకృతి క్షేత్ర సంబంధం భావనను వివరించినది. ఆప్షన్స్ గెసెల్, హెగెల్, రూబిన్, కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రూబిన్. క్వశ్చన్ నెంబర్ 4 అమ్మఒడి పొందడానికి అవసరం లేనిది. ఆప్షన్స్ ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆ విద్యార్థి 1 నుంచి 12 తరగతులకు చెందినవారై ఉండాలి, ప్రైవేట్ పాఠశాల విద్యార్థి అయి ఉండాలి. ఇక్కడ అవసరం లేనిది ఏంటంటే ఆప్షన్ 4 ప్రైవేట్ పాఠశాల విద్యార్థి అయి ఉండాలి. యాక్చువల్గా ఏ పాఠశాల అయినా మనకి అమ్మఒడి వస్తుంది కాబట్టి ఇది తప్పు అవుతుంది అనమాట. సో ఈ స్కీమ్ నేము ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్ నేమ్ చేంజ్ అయింది కాబట్టి, కాకపోతే దాని గైడ్లైన్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఒకసారి గమనించండి. క్వశ్చన్ నెంబర్ 5 ఎంఓఓసి విస్తరించగా. ఎంఓఓసి విస్తరించగా దీని కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ 3 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఎంఓఓసి అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. క్వశ్చన్ నెంబర్ 6 ప్రయోగ పద్ధతికి సంబంధించని చరం. ప్రయోగ పద్ధతికి సంబంధించని చరం. ఆప్షన్స్ ఏకచరం, స్వయంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏకచరం. క్వశ్చన్ నెంబర్ 7 కింది వాటిలో కార్యక్రమయుత అభ్యసనమును సమర్థించే అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 8 పద్మజకు ప్రమోషన్ వచ్చింది కానీ దూర ప్రదేశం వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ, పరిహార,
ద్వి ఉపగమ పరిహార, ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉపగమ పరిహార. క్వశ్చన్ నెంబర్ 9. శిశువులో సాంఘిక వికాసానికి పునాది వేసేవారు. ఆప్షన్స్ తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తల్లి. క్వశ్చన్ నెంబర్ 10. ఇది అభ్యసన లక్షణం కాదు. ఆప్షన్స్ అభ్యసన నిరంతర ప్రక్రియ, అభ్యసనం గతిశీలమైనది, అభ్యసనం లక్ష్య నిర్దేశితమైనది, అభ్యసనం ఒక నిష్క్రియాత్మక ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం ఒక నిష్క్రియాత్మక ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 11. ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ బినే, స్టాన్ఫర్డ్, ఎబ్బింగ్హాస్, స్టెర్న్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్టెర్న్. క్వశ్చన్ నెంబర్ 12. ఎబ్బింగ్హాన్ ప్రకారం 20 నిమిషాల తర్వాత విస్మృతి శాతం. ఆప్షన్స్ 47%, 78%, 72%, 25%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 47%. క్వశ్చన్ నెంబర్ 13. పిల్లలపై చేసిన బర్కిలీ పెరుగుదల అధ్యయనం అనేది. ఆప్షన్ చూడండి: దీర్ఘకాల అధ్యయనం, పరిచ్ఛేద అధ్యయనం, భ్రమణ అధ్యయనం, ఏక సమూహ అధ్యయనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దీర్ఘకాల అధ్యయనం. క్వశ్చన్ నెంబర్ 14. సిసిఈని విస్తరించగా. కరెక్ట్ ఆన్సర్ సిసిఈకి ఆప్షన్ 2 కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సిసిఈ అనగా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. క్వశ్చన్ నెంబర్ 15. పియాజే ప్రకారం కొత్త జ్ఞానం ఇంతకు ముందున్న జ్ఞానంతో మిళితం చెంది ఉన్నత జ్ఞానం నిర్మాణం జరిగే ప్రక్రియ. ఆప్షన్స్ సానుకూలత అనుగుణ్యం, విలీనం సాంశీకరణం, సమతుల్యత స్కీమా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సానుకూలత లేదా అనుగుణ్యం. క్వశ్చన్ నెంబర్ 16. అభ్యసనం యొక్క మదింపు ఈ రూపంలో ప్రదర్శితమవుతుంది. ఆప్షన్స్ మౌఖిక వివరణలు, కృత్యాలు, తల్లిదండ్రుల సమావేశాలు, మార్కులు, గ్రేడులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మార్కులు, గ్రేడులు. క్వశ్చన్ నెంబర్ 17. స్కిజో అనేది ఈ భాషా పదం. ఆప్షన్స్ లాటిన్, ఫ్రెంచ్, చైనీస్, గ్రీకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రీకు. స్కిజో అనేది గ్రీకు భాషా పదం. క్వశ్చన్ నెంబర్ 18. అంకెలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అభ్యాసకుడు కలిగి ఉండునది. ఆప్షన్స్ డిస్కాల్క్యులియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్ఫేసియా. కరెక్ట్ ఆన్సర్ డిస్కాల్క్యులియా. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, గమనించండి. ఆన్సర్
కాల్కులియా. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వానిలో వైరస్ కానిది. ఆప్షన్స్: టైమ్ బాంబ్, రూబ్రిక్స్, ట్రోజన్ హార్స్, ఫైల్ డిస్ట్రాయర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రూబ్రిక్స్. క్వశ్చన్ నెంబర్ 20. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏ వయస్సు పిల్లలను బాలలుగా గుర్తించారు? ఆప్షన్స్: 12 సంవత్సరాల లోపు, 14 సంవత్సరాల లోపు, 16 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 18 సంవత్సరాల లోపు. క్వశ్చన్ నెంబర్ 21. జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ అభ్యసన నియమాన్ని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్స్: అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం, పునరుల్బలన నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఫలిత నియమం. క్వశ్చన్ నెంబర్ 22. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించిన వారు? ఆప్షన్స్: కోహ్లాన్, స్టాన్లీ హాల్, సిగ్మండ్ ఫ్రాయిడ్, గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, స్టాన్లీ హాల్. క్వశ్చన్ నెంబర్ 23. ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు ప్రారంభించిన తేదీ? ఆప్షన్స్: 22 అక్టోబర్ 2019, 14 నవంబర్ 2019, 15 ఆగస్ట్ 2019, 26 జనవరి 2019. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 14 నవంబర్ 2019. ఈ స్కీమ్ నేమ్ కూడా చేంజ్ అయింది, ఒకసారి గమనించండి. క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకం కానిది? ఆప్షన్స్: ఆర్థిక స్థితిగతులు, గ్రంథాలయం, పరిపాలనా విధానం, మానవ వనరులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆర్థిక స్థితిగతులు. క్వశ్చన్ నెంబర్ 25. మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన శాస్త్రవేత్త? ఆప్షన్స్: విల్హెల్మ్ వూంట్, విలియం జేమ్స్, యూంగ్, రైమండ్ బి కాటల్. కరెక్ట్ ఆన్సర్ విల్హెల్మ్ వూంట్. క్వశ్చన్ నెంబర్ 26. సర్వేను ఒక సాధనంగా ఉపయోగించుకొని చేసే పరిశోధనా పద్ధతి? ఆప్షన్స్: చారిత్రక, సహసంబంధ, వర్ణనాత్మక, చర్యాత్మక పరిశోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వర్ణనాత్మక. క్వశ్చన్ నెంబర్ 27. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వస్తు స్థిరత్వ భావన లక్షణ కనిపించే దశ? ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, పూర్వ ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వానిలో ప్రాథమిక అవసరం కానిది? ఆప్షన్స్: నీరు, నిద్ర, విద్య, ఆహారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, విద్య. క్వశ్చన్ నెంబర్ 29. ఎల్ఏడి ల్యాడ్ విస్తరించగా? ఎల్ఏడి ఆన్సర్ ఆప్షన్ 2,
లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ క్వశ్చన్. సృజనాత్మక ప్రక్రియలోని దశలను వివరించిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: హట్చిన్సన్, వల్లాస్, మెక్విడ్, చాప్లిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వల్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు ఎన్ని బిట్స్ అయితే ముందుగా ఆన్సర్ చేయగలిగారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.